వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఓకే, కోవిడ్లో ఉన్న తెలుగు ప్రజలకైతే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. జెజీరా ఎయిర్వేస్ నుంచి వాళ్ళైతే డైరెక్ట్గా ఫ్లైట్స్ అయితే విజయవాడకి నడుపుపోతున్నారు అనమాట. ఏప్రిల్ 13 నుంచి వారానికి 3 సార్లు. సో వయ్యా దమ్మం అంటే సౌదీ అరేబియా. సో ఆల్రెడీ వాళ్ళు మనకు సుమారుగా 6 నుంచి 8 సిటీస్ ఆల్రెడీ నడుపుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం, లక్నో కూడా యాడ్ చేశారు, అహ్మదాబాదు, ఢిల్లీ ఇలాగా. సో ఇప్పుడు మళ్ళీ ఈ విజయవాడను కూడా అయితే యాడ్ చేశారు. ఏప్రిల్ 13 నుంచి వారానికి 3 సార్లు అనమాట. ప్రస్తుతానికైతే టికెట్ల ప్రైజ్లు అయితే నాకు ఐడియా లేదు వాటి మీద, ఎందుకంటే 13 నుంచి కదా, కొద్ది రోజుల తర్వాత మీద క్లారిటీ వస్తుంది. లగేజ్ అలాంటివి నాకు వాటి మీద ఐడియా లేదు. బట్ ఇది మాత్రం కన్ఫర్మ్, 13 నుంచి విజయవాడకు టికెట్లు అయితే వాళ్ళు షెడ్యూల్ అయితే విడుదల చేశారు. వారానికి 3 సార్లు అనమాట. సో మొన్న కోవిడ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో నా వీడియోని మీరు ఇలాంటి వీడియోస్ అని మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ మీద మీరు ఖచ్చితంగా క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పేటివన్నీ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ ఇచ్చుకుంటే నోటిఫికేషన్ వస్తాయి. నేను చెప్పేటిని అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తుంటాను, ఏమైనా కోవిడ్లో బ్రేకింగ్ న్యూస్ ఇలాంటివి వచ్చేటివన్నీ. సో నా ఇవే కాదు, వేరే వీడియోలు కూడా మీరు చూడండి, నేను చాలా చేస్తుంటాను, ఫుడ్ వీడియోస్ అవి ఇవి. అండ్ మీకు తెలిసిందే, ఒకసారి మీరు టికెట్ బుక్ చేసుకుంటే జెజీరా ఎయిర్వేస్ ద్వారా వాళ్ళు ఆ ప్యాకేజ్లోనే మీకు సౌదీ ట్రాన్సిస్ట్ వీసా అయితే కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఎక్కడైతే మీరు బుక్ చేసుకుంటున్నారో, ఏ ట్రావెల్ ఏజెంట్ దగ్గర అయితే మీరు బుక్ చేసుకున్నారో వాళ్ళని 1కి 2 సార్లు అడగండి. ఓకేనా? లగేజ్ ఎంత, ఎన్ని గంటల ముందు వెళ్ళాలి. మామూలుగా అయితే 17 గంటల ముందు వెళ్ళాలని మనకు వాళ్ళు చెకింగ్ చేసుకోవాలని మిస్టర్ బిల్డింగ్లో చెప్పున్నారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, 17 గంటల ముందు. ఇంతకుముందు కసీమియా అనేది ఎయిర్పోర్ట్ అనేది, ఇప్పుడు వచ్చేసి దమ్మాం అనమాట. రెండు కూడా సౌదీ వయ్యా దమ్మాము, విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చెకింగ్ అయిపోయినాక మిస్టర్ బిల్డింగ్లో, అంటే దాదాపు 17 అవర్స్ బిఫోర్, అంటే 24 అవర్స్ కూడా ఒకసారి మిమ్మల్ని ముందు రమ్మంటారు. అక్కడ అన్ని లగేజ్ అన్ని చెకింగ్ చేసుకున్నాక మిమ్మల్ని బస్ ద్వారా సౌదీకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి వచ్చేసి ఫ్లైట్ నుంచి డైరెక్ట్గా మీకు ఇండియాకు సేఫ్గా వాళ్ళు చేర్చడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మరోసారి చెప్తున్నాను, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టికెట్ బుక్ చేసుకున్నాక ఎగ్జిట్ పర్మిషన్ ఉండాలి. ఎగ్జిట్ పర్మిషన్ ఎవరికి? సూన్ పనిచేసే వాళ్ళకి, 18 అకామాండ్ వాళ్ళందరికీ. ఓకేనా? బట్ ఫ్యామిలీకి, పిల్లలకు, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏ ఎగ్జిట్ పర్మిషన్ అయితే అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పున్నాను, మీరు అన్ని గమనించుకోవాలి, ఒకసారి చూడండి. ఓకేనా? సో వారానికి 3 సార్లు ఏప్రిల్ 13 నుంచి విజయవాడకి ఫ్లైట్స్ అయితే జెజీరా ఎయిర్వేస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వయ్యా దమ్మాం సౌదీ. ఓకే గాయస్, పాస్పోర్ట్ ఇది కూడా ఇంకొకటి అంటే పాస్పోర్ట్ మీద 6 months కన్నా ఎక్కువ వ్యాలిడిటీ ఉండాలి, టైం ఉండాలి. అలా అయితేనే మీకు టికెట్ వాళ్ళు మీకు బుకింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే మీరు ఏ ట్రావెల్ ఏజెంట్ దగ్గర అయితే మీరు బుక్ చేసుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి, 1కి 2 సార్లు. ఓకేనా? టికెట్ ప్రైజ్లు అయితే ఐడియా లేదు ప్రస్తుతానికైతే. ఇది బ్రేకింగ్ న్యూస్. ఎంజాయ్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ మై ఛానల్.